మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో ఉంచినావు తండ్రి. నాయన మేము మట్టి వారమా తండ్రి. అయ్యా మన్ను నిన్ను స్తుతించదని నా తండ్రి మాలో ఇంకా అయ్యా మమ్మల్ని జీవింపజేసినందుకు వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి, మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు, ఆయనను నలిగిన దీన మనస్సులో నివసించును జీవించును, ఆయనను నలిగిన దీన మనస్సులో నివసించును జీవించును, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, దినమెల్లా ప్రభు కైవదింపబడి ఉన్నటి గొర్రెలము, దినమెల్లా ప్రభు కైవదింపబడి ఉన్నటి గొర్రెలము, అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును, అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము, మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము, అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి, అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా, పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా, అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ, అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ, మహాగణుడు మహోన్నతుడు
పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతేమే మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతేమే ఆయనను ఎల్లప్పుడూ విజయముతో స్తోత్రములు ఆయనను ఎల్లప్పుడూ విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మాకు ఒక్క పాట కూడా పాడతారా? సరే పాడతాం పాస్టర్. పాట స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి స్తోత్రమయ్యా ప్రభు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలి అయి అద్భుత యాగమందు అందరికై బలి అయి అందరి పాపములకు ప్రాయచిత్తమైతివి అందరి పాపములకు ప్రాయచిత్తమైతివి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. దాసులమై మేముండ మోషేను పంపివి దాసులమై మేముండ మోషేను పంపితివి చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలముతోడ చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలముతోడ. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ఏడారి అడవిలోన ఊటాల నదుల నడిపి ఏడారి అడవిలోన ఊటాల నదులు నడిపి ఎండిన నేలనంతా పచ్చిగా బయలు చేసెను ఎండిన నేలనంతా పచ్చిగా బయలు చేసెను. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు
బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు, బంధకముల తెంచి తపు బోధ బాపినావు, బంధకముల తెంచి తప్పి బోధ బాపినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు, సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు. సాక్షుల చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే, సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ, మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ. ఘనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు, ఘనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు, స్మరించు చూస్తూ తింటున్ రక్షణనిచ్చినావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మనం ప్రార్థన చేయడానికి, అలాగే ప్రభువును ఆత్మలో స్థితిలో ఆరాధన చేయడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనకు సహాయం చేయక, కాబట్టి ప్రార్థన పూర్వక వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మంచి రోజుని బట్టి ఆరాధిస్తున్న వందనాలు తండ్రి దేవా. మీరు తీసుకుని వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి ప్రతి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభు మీ చిత్తం వారందరూ త్వరగా వచ్చినట్టు తండ్రి ప్రభు కృప చూపని ప్రార్థనిస్తున్నాం. నిరతంగా మమ్మల్ని సమర్పిస్తున్నాం. వాక్యం శ్రద్ధగా వినడానికి, వాక్యం జీవ ఆత్మలాగా పరిశుద్ధాత్మ మార్చుమ తండ్రి. ఏసే మీరు అందరిలో ఎదిగినట్టు కృపాదేవ దైవ మహిమ నుండి అధిక మహిమలోనికి తండ్రి నడిపించము. పరిశుద్ధలో గాని, జ్ఞానములో గాని, పరిశుద్ధాత్మ ఫలములో గాని, వరములో గాని, యేసునామములో తండ్రి అందరిని ఎదిగినట్టు హోలీ స్పిరిట్ మాకు అందరికీ సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరక్కడలో ఎత్తబడిన గుంపులో మేమందరూ ఉండాలి అని దేవా మేము కోరుతున్నాం. కృప చూపోతండి. అలాగే ఇప్పుడు దాకా జయంతో నడిపించినట్టు సుదేస్తున్నాం. ఇంకా కూడా ప్రభు జయంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అలాగే కూడా వచ్చిన మీకు అందరికి ఒకసారి వందనాలు. ప్రియులారా, మనం సామెతల గ్రంథము 22 అధ్యాయము 4వ వచనం ప్రియులారా మనం చదువుకొని వాక్యంలోనికి వెళదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్, ఓనర్ అండ్ లాంగ్ లైఫ్ అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ట్రూ హ్యూమిలిటీ, నిజమైన తగ్గింపు. దేవునితో భయభక్తి కలిగి మనం ఉన్నప్పుడు, దేవునితో మన భయభక్తి కలిగి ఉండాలి అంటే తప్పకుండా యేసుక్రీస్తు సువార్త వినవారు ఉండాలి. యేసే ప్రేమ మనం గ్రహించేవారు ఉండాలి. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం గ్రహిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తండ్రి దేవుడు తన ప్రేమ యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో చూపామన్నమాట. కాబట్టి ప్రేమ ప్రియులారా మనం గ్రహించిన కొరకు నన్ను కూడా ప్రభు ప్రేమిస్తున్నామని, నన్ను కూడా ప్రభు ప్రేమిస్తాను, నన్ను కూడా ప్రభు చూస్తున్నాను, నన్ను కూడా దేవుడు అలాగే దేవుని ఒక హృదయంలో నేను కూడా ప్రభు ఒక హృదయంలో నేను కూడా ఉన్నామని గ్రహింపు ప్రియులారా మనం గ్రహించిన కొలది మనం కూడా యేసుక్రీస్తుతో ప్రేమ ఇంకరిస్తూ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి నా జీవనంలో ప్రియులారా అంటే ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నప్పుడు యేసుతో ప్రార్థన చేశామన్నమాట. గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి జ్ఞాపకం చేశామన్నమాట. ఇప్పుడు యేసే మీరు సర్వశక్తి మందులని దేవుడు నాకు ఒక సహాయం తెచ్చమని ప్రభుతో యేసుతో మాట్లాడాము. యేసే ప్రియులారా నాకు సహాయం చేసి ప్రార్థనకు జవాబు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఏమైంది, దేవుడు ఆ పరిస్థితుల్లో నన్ను ఎవరు పట్టించుకోలేదన్నమాట. మనుషులు మనకు తెలుసు కొన్నిసారి మన ఇబ్బందులు ఉన్నప్పుడు
తక్కువ అనమాట పట్టించేది. కానీ మనం చూసినట్టే మనం మంచి స్థాయిలో మనం ఉండే, చాలా మన చేతుల్లో డబ్బు కలిగి గొప్ప స్థాయిలో మనం ఉండే అందరం ఈయన నా ఫ్రెండ్ లేదంటే ఈయన చాలా దగ్గర ఉన్న వ్యక్తి అని చాలా మంది చెప్తారు. కానీ మన ఇబ్బందుల్లో, కష్టకాలంలో, సమస్యలు ఉన్నప్పుడు ప్రియులారా ఈయన నా ఫ్రెండ్ లేదంటే ఈయన నా క్లోజ్ చుట్టాలు అని ఎవరు చెప్తారు. కాబట్టి ప్రియులారా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రియులారా మనుషులు మనం చూసినట్టు మన ఇబ్బందికరమైన సమస్యలు మనం వెళుతున్నప్పుడు చాలాసారి ఓదార్చాల్సిన మనుషులు చాలాసారి మనల్ని తిడతారు. ఎందుకంటే వారి మాటలు బట్టి ఇంకా గాయాలు, ఇంకా గాయపరిచే మాటలు ఇంకా చెప్తారు, ఇంకా ఇన్సల్ట్ చేస్తారు. కాబట్టి ఏదైనప్పుడు కూడా పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి ఓదార్పు చెప్పాలి అనమాట. లేదంటే మీకు ఫలానా కారణాన్ని బట్టి, ఫలానా మీ తప్పుని బట్టి ఇంత ఘోరమైన సమస్య వచ్చింది అని ఆల్రెడీ వారి సమస్యలో బాధతున్నాం. ఇంకా ప్రియుల మనం అలాగే చెప్పినప్పుడు వారు ఇంకా బాధ ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైనా ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ఇబ్బందులు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, అలాంటి సమయంలో వారిని అర్థం చేసుకొని ప్రియుల మనం ప్రాముఖ్యంగా ఓదార్పు మాటలు చెప్పాలి. ప్రార్థన పూర్వక ప్రేమ మాటలు, సమాధాన మాటలు, ధైర్యపరిచే మాటలు, విశ్వాస మాటలు చెప్పాలన్నమాట. విశ్వాస మాటలు చెప్పాలి. విశ్వాస మాటలు ప్రార్థన పూర్వక ప్రియులారు మనం చెప్తున్నప్పుడు ఆ మాటలు వారికి ధైర్యం ఇస్తాయి అన్నమాట. వారు ఆ సమస్య నుండి బయటకు తీసుకొని రావడానికి దేవుడు నన్ను వాడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్న ప్రజలతో మనం ఎలాగే మాట్లాడుకోవాలని నేర్చుకోవాలి. ప్రత్యేకంగా గాయపరచబడిన వారితో ప్రియులరా మనం ఎలాగ మాట్లాడుకోవాలని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా తిరస్కరించబడిన సార్లు ఉన్నవారు, కొందరు తల్లిదండ్రుల ద్వారా ప్రేమ దొరకలేని వారు ఉన్నారు. కొందరు భర్త నుండి తిరస్కరించబడిన సార్లు ఉండవచ్చు. కాబట్టి రకరకాల కారణాన్ని బట్టి తిరస్కారంలో ఉన్న ప్రజలు ఉంది అనమాట. కాబట్టి వారిని ఎలాగే ప్రియులరా మనం హ్యాండిల్ చేయాలి అని ప్రియులరా మనం నేర్చుకోవాలి. అందరూ సమానం కాదనమాట. ఒక్కొక్క వ్యక్తులకు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంది అనమాట. కాబట్టి అది గ్రహించుకొని ప్రియులారా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుంది అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. వారికి ఆత్మీయ స్థితి గ్రహించుకొని మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో చూడవచ్చు. నేను మీతో మాట్లాడినప్పుడు ఆత్మీయులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు, పసి పిల్లలతో, క్రిస్తునందు పసి పిల్లలతో మాట్లాడామని పౌలు చెప్తున్నాను అనమాట. అంటే పౌలు ప్రియులరా తన పరిచర్యలో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఒక ఆత్మీయ స్థితి గమనించామన్నమాట. వారు ఏ స్థాయిలో ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే మనుషులు ప్రియులారా 3 విధంగా మనం ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. 3 విధంగా ప్రియులారా మనుషులు ప్రియులారా ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రాముఖ్యంగా ఒకటి మనం చూసినట్లయితే న్యాచురల్ మ్యాన్, అంటే ప్రకృతి సంబంధులైన మనుషులు. అంటే న్యాచురల్ మ్యాన్ అంటే వారు సువార్త విని రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఒక గుంపు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ఒక గుంపు ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త విని రక్షణ పొందిన తర్వాత కూడా స్పిరిచువల్ బేబీగా ఉన్నవారు అనమాట. ఆత్మీయంగా చిన్న స్థాయిలో ఉన్నవారు, లేదా ఆత్మీయంగా ఎదుగుదల పొందలేని స్థాయిలో ఉన్నవారు, ఆత్మీయంగా ఎదగలేని స్థాయిలో ఉన్నవారు. వారిలో ప్రియులారా మనం చూసినట్లయితే పగ గాని, కోపం గాని, అసూయ మనకు కనిపిస్తుంది. వారు సువార్తను రక్షణ పొందాం, దేవుని కుమార్తె ఉన్నాం అయినప్పుడు కూడా ఆత్మీయంగా ఎదగలేదన్నమాట. దానికి గుర్తు ఏంటది? ఇప్పుడు కూడా కోపం, లేదంటే ఇప్పుడు కూడా హృదయంలో పగ పెడతాయి అనమాట, లేదంటే అసూయ. ఇంకా ఒక్కరు ఎదుగుతున్నప్పుడు అసూయ వస్తున్నామంటే వారు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి స్పిరిచువల్ బేబీ స్థాయిలో వస్తాయి. వారు గొప్ప హోదాలో లోకానుసరం ఉండవచ్చు, కానీ మరి స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే బేబీ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ఒక గుంపు ప్రియులారా మనం చూసినట్లయితే స్పిరిచువల్ గుంపు, అంటే ఆత్మీయులు అంటే రక్షణ పొందిన వారు అయినప్పుడు కూడా రక్షణ పొంది ఈ పగ, కోపం, చేదు, అసూయ దాన్ని ప్రార్థన ద్వారా, దురాశ దాన్ని ప్రార్థన ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతున్న వారు అనమాట. అసూయ ఆలోచన వస్తుంది వారికి. అసూయ రాలేదని కాదు, అసూయ వస్తే గానీ దాన్ని వారు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా జయించుకొని వెళతాను అనమాట. దాన్ని పట్టించుకోలేదనమాట. దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతు. దురాశ వారికి రాలేదని కాదు, వారికి వస్తే గానీ
ప్రార్థనగా వాక్యం ద్వారా దాన్ని నేర్చుకుని, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని వాక్యం ద్వారా దురాశను వాక్యం గట్టిగా పాడుకొని ప్రార్థన ద్వారా దాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన ఓవర్కమ్ చేసుకొని దురాశను చేర్చుకొని పరిశుద్ధంగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ 3 విధంగా ప్రజలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. న్యాచురల్ మ్యాన్ అంటే ప్రకృతి సంబంధాలు అని బైబిల్ మనకు తెలుగు బైబిల్ నేర్పిస్తుంది. ఇంకా కార్నల్ మ్యాన్ లేదంటే ఫ్లెష్లీ మ్యాన్ అంటే శరీర క్రియలు చేసుకొని బ్రతున్న వారు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే స్పిరిచువల్ మ్యాన్ లేదంటే ఆత్మీయుడు పరిశుద్ధాత్మ స్వరమని వాక్యంతో ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా బ్రతుకుతున్న ఒక గుంపు. కాబట్టి ప్రియులారా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ 3 విధమైన వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వారు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞానం ఇస్తాడనమాట. ఒక్కొక్క వ్యక్తులతో మనం ఎలాగ మాట్లాడుకోవాలని మనకు జ్ఞానం ఇస్తారు. కాబట్టి మనం ఆత్మీయులతో చెప్పినట్టు ఈ ప్రగతి సంబంధి లేదా న్యాచురల్ మ్యాన్ తో చెప్పినట్లయితే వారికి అంత అర్థం కాదు. అలాగే ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే ఆత్మీయులతో మనం మాట్లాడినట్టు ఈ స్పిరిచువల్ బేబీ అలాంటి ఉన్న స్థాయిలో వారితో మాట్లాడినప్పుడు కూడా వారికి కొద్ది విషయాలు అర్థం కాదేమో. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రజల యొక్క పరిస్థితి మనం గమనించాలి అని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తుంది. మనం కూడా మనం చూస్తున్నట్టే మన ఇంటిలో చిన్న బిడ్డలకు అంటే కొత్తగా మనం చూస్తున్నట్లయితే దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రం బహుమానం. ఇప్పుడు దేవుడు బహుమానాన్ని అనుగ్రహించినప్పుడు చిన్న శిశువుకు మనం చికెన్ కానీ మటన్ కానీ అలాంటిది మనం పెట్టలేదన్నమాట. దానికి పాలు పెడదామన్నమాట. పాలు కానీ హల్లెలూయా పాలు ప్రాముఖ్యంగా. అలాగే వయసులో ఆ శిశువు ఎదుగుతున్న కొలది మనం ఇంకా ఆహారం అంటే కొంచెం కూడా గట్టిగా ఉన్న ఆహారం పెడదామన్నమాట. అలాగే ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో కూడా అలాగే అనమాట. కాబట్టి ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి, మనం ప్రజలు ఒక పరిస్థితి వారి ఒక ఆత్మీయ లెవెల్ వారు ఎంత ఆత్మీయంగా ఎదిగామని ప్రియులారా మనం గమనించాలి. ప్రత్యేకంగా రక్షణ పొందలేని స్థాయిలో ఉంటే వారు చాలా లో స్థాయిలో ఉన్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు కాబట్టి అలాంటి వ్యక్తితో మనం ఎలాగ మాట్లాడాలని పరిశుద్ధాత్మ వారైనా ప్రియులారా మనం నేర్చుకోవాలి. కొందరు సువార్త రక్షణ పొందాము, సంఘంలో కొత్తగా వస్తున్నారు, కానీ వాక్యంలో ప్రార్థనలో లోతైన అనుభవం లేదు కాబట్టి వారిలో అసూయ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కోపం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వ్యక్తులతో ఎలాగ మాట్లాడుకోవాలని ప్రియులారా మనం నేర్చుకోవాలి. అలాగే ఆత్మీయుడు వారితో ఎలాగే మాట్లాడుకోవాలని పరిశుద్ధాత్ముడు మనకు తప్పకుండా నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అకృప దేవుడు అనుగ్రహించినాక కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. నిజమైన తగ్గింపు దేవునితో నిజంగా ప్రియులారా భయభక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తుతో మనం దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మన సహవాసం చేస్తున్నప్పుడు ప్రేమ గ్రహించుకొని మనం బ్రతుకుతున్నప్పుడు మనం దేవునితో ఉన్న భయభక్తులు ఇంక్రీస్ అవుతాయి అనమాట. జీవగల దేవునితో ఉన్న భయభక్తులు ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమ గ్రహించుకొని దేవుని దానిలో దేవుని ప్రేమ మనం గ్రహించుకొని మన ప్రేమగా దేవుని చూడడం ఉంది, దేవుని గౌరవించడం ఉంది. అలాగే దేవుని మాటకు లోబడడం అనమాట, దేవుని మాటకు లోబడడం. ఇప్పుడు ఫియర్ అనే మాట మనం చూస్తున్నట్టే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి దేవుని భయపడాలి అని ఆ ఉద్దేశంతో కాదు, కానీ దానిలో ప్రియులారా ప్రేమతో మనం దేవుని భయపడాలి అనమాట. దేవుని గౌరవించాలి అంటే దేవుడు గొప్ప దేవుడు అని గ్రహించుకొని దేవుని మాటకు మనం ప్రేమతో లోబడడం అనమాట, ప్రేమతో మనం గౌరవించడం అనమాట, ప్రేమతో మనం ఆ ప్రభువును కొనియాడడం, రెస్పెక్ట్ చేయడం. హల్లెలూయా. అదనమాట ఈ ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే. కాబట్టి ప్రియులారా ఈ ఫియర్ ఆఫ్ ద లార్డ్ దేవునితో ఉన్న భయభక్తి అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు దేవుడు ఎంతో గొప్పవాడని గ్రహించిన వారు దేవుడు అంటే భయం కలిగి దేవుని మాటకు లోబడి బ్రతుకుతారనమాట. అది చాలా గొప్ప విషయం. కాబట్టి దేవునితో భయభక్తి కలిగి ఉన్న వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు ఈ కాలంలో అనేకలను లేపుతాడు. ఎందుకంటే బైబిల్ రాయబడింది అంత్యకాలంలో ప్రతి ఒక్క వ్యక్తులను నేను ఆత్మతో కుమరిస్తామని దేవుడు చెప్పామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల సువార్త రక్షణ పొందినప్పుడు దేవుని ఆత్మ ఒక్కొక్క వ్యక్తి మీద వస్తాయి అనమాట. అంటే దానికి అర్థం ఏంటిది, ఈ అంత్యకాలంలో ప్రతి ఒక్కరు సువార్త విన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప చూపిస్తాడు. ప్రతి ఒక్కరు సువార్త వినాలి అనమాట. అందరూ సువార్త విని అందరూ రక్షణ పొందాలి అని
జీవం కలిగిన దేవుడు కోరుతుంది. అందరం ఆత్మీయులుగా మార్చబడాలని దేవుడు కోరుతుంది. అందరం దేవునితో భయభక్తి కలిగి ఆత్మలో సత్యములో జీవం కలిగిన దేవుని ఆరాధించాలి. దేవుని యొక్క అడుగుజాడలో దేవుని యొక్క మార్గంలో అందరం నడవాలి అని ప్రియులారా జీవం కలిగిన దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునితో ప్రియుల భయభక్తి కలిగి నిజంగా మనం ఉన్నప్పుడు ఏమవుతుంది? ట్రూ హ్యూమిలిటీ అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ట్రూ హ్యూమిలిటీ ఉంది, ఫోల్స్ హ్యూమిలిటీ ఉంది అనమాట. అంటే నిజమైన తగ్గింపు ఉంది, ప్రియులారా నిజమైన తగ్గింపు ఉంది. అలాగే ప్రియులారా మనం చూసితే వేషధారణ కలిగిన తగ్గింపు కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి నిజమైన తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ట్రూ హ్యూమిలిటీ మన జీవనంలో ఉండే ట్రూ హ్యూమిలిటీ అంటే ప్రియులారా మనం చూసినట్టే మన దేవుడు సజీవుడైన దేవుడు, మన ప్రభు నేర్చుకోసం సజీవుడైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేగా దేవుని బట్టి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నాతో మీతో మాట్లాడతారు. ఇది మన దేవుని గొప్ప విషయం అన్నమాట. దేవుడు మాట్లాడే దేవుడు. ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు మనం కూడా దేవునితో మాట్లాడదాం, దేవుడు కూడా మనతో మాట్లాడదాం. హల్లెలూయా. రెండు ఉంది అనమాట. మనం దేవునితో మాట్లాడాలి, దేవుడు కూడా నాతో మీతో అన్నదైనా మాట్లాడతారు. కాబట్టి దేవుని యొక్క ప్రియుల స్వరం మనం విన్నప్పుడు దానికి లోబడడం అనమాట ట్రూ హ్యూమిలిటీ. దేవుడు నాతో మీతో మాట్లాడతారు, దానికి మీరు లోబడాలి. ఒకవేళ దేవుని స్వరానికి మన స్వరం వినలేని పరిస్థితి ఉంటే ప్రార్థన చేయాలి. దేవా మీ స్వరం నాకు వినిపించుము. హల్లెలూయా. ఇంకా దేవుని స్వరం విన్నవారుగా ఉన్న మనం ఏం చేసుకోవాలి? దానికి లోబడాలి, ప్రార్థన చేయాలి. దేవా మీకు లోబడి బ్రతికినట్టు నాకు కృప దయచేయమని ప్రార్థన చేయాలి. దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు ట్రూ హ్యూమిలిటీ అంటే మన దేవుని స్వరం విని దేవుని స్వరానికి లోబడి బ్రతకడం అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. బైబిల్ కంతా మనం చూసినట్లయితే చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆదం పాపం చేయక ముందు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం విని బ్రతికినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆదం గాని హవ్వ గాని. అని ఎప్పుడైతే సాతాను ఆ తోటలో ప్రవేశించిన తర్వాత కుయుక్తిగా కుట్రపూర్వంగా ప్రియులరా హవ్వతో మాట్లాడుకొని సాతాను ఒక మాట హవ్వ విని దేవుని మాట కంటే సాతాన్ చెప్పిన మాట గొప్పదని అనుకొని అర్థం చేసుకొని సాతాన్ మాటకు హవ్వ లోబడినప్పుడు పాపం జరిగింది అనమాట. అంటే దేవుని ఇన్సల్ట్ చేసినట్టే. దేవుని మాట విన్న తర్వాత కూడా దేవుని మాట పఠించడం లేదు అంటే దేవుని మనం పక్కపెట్టినట్టు అనమాట. కాబట్టి హవ్వ అది చేసాం. ఎందుకంటే సాతాన్ ఒక మాట విని అదే గొప్పది, సాతాన్ ఎక్కువ నన్ను ప్రేమిస్తామని హవ్వకు గరిపు వచ్చింది అనమాట దేవుని కంటే. అలాగే మాట్లాడతారు దెయ్యాలు కూడా. అంటే దెయ్యాలు ప్రియులారా మనం సాతాన్ మనం చూసినట్లయితే అబద్ధం మాత్రం కాదు, సత్యం కూడా కలిపి మాట్లాడామన్నమాట. నీవు ఈ పండు ఆ తిని ఉండే నీ కన్నులు తెరబడుతుంది, నీవు కూడా దేవుడు అలాగే మర్చబడుతుంది, పూర్ణ స్థాయి కంటే గొప్ప స్థాయికి వస్తుంది. అదే సాతాన్ ఒక ట్రిక్ అనమాట. సాతాన్ అలాగే చెప్తారు, నా మాటలు నీవు విని ఉండే ఇప్పుడున్న దానికంటే సంతోషం, ఇప్పుడున్న దానికంటే ఆరోగ్యం, ఇప్పుడున్న దానికంటే నీవు ఇంకా పైకి వస్తుందని అబద్ధం మాత్రం కాకుండా అబద్ధం దానితో సత్యం కూడా కలిపి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ప్రియులారా చాలా మంది ఓడిపోతున్నాం అనమాట. బట్ అందుకొరగా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన సాతానుక శోధనలో తంత్రములో మీరు పడిపోకుండా ఉండాలి అంటే తప్పకుండా ప్రియులారా మనం యేసయ్య మాటలతో మన హృదయం నింపుకోవాలి. కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దేవుని వాక్యంతో మన హృదయం ఆత్మ నింపుకోవాలి అనమాట. అది మన బాధ్యత అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో నింపుకోవడానికి మన సమయం ఇవ్వాలి. చాలా మంది ఈ కాలంలో చెప్తారు, నాకు బిస్సీ ఉంది, ఆ పని ఉంది. ఎంత బిస్సీ ఉన్నా సరే ప్రియులారా, సత్యగారతన దేవుని కొరకు నన్ను నిర్మించిన దేవుని కొరకు మన సమయం ఇవ్వలేదు అంటే అది కూడా ప్రియులారా మనం దేవుని ఇన్సల్ట్ చేసినట్టు అవుతాం. జీవగల దేవుని కొరకు మనం సమయం ఇవ్వాలి. నన్ను ఎవరు నిర్మించాం అది మనం ప్రియులారా మర్చిపోవద్దు. అలా మనం ఓన్గా మనల్ని తయారు చేసినది కాదు, లేదంటే ఏదైనా కంపెనీ లేదంటే ఫలానా వాడని కాదు, దేవుడు అనమాట. కాబట్టి నన్ను నిర్మించిన దేవుని మాత్రం ప్రియులారా దయచేసి మనం మర్చిపోవద్దు, మన దేవుని మాత్రం పక్కపట్టవద్దు. ఎందుకంటే మన దేవుడు ప్రియులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడు, జీవం కలిగిన దేవుడు. నా పట్ల మీ పట్ల మన మేలు, మన ఆశీర్వాదం, మన ఎదుగుదల కోరినట్టు ఎవరు కోరడం లేదనమాట. లేదు మన దేవుడు ప్రియులారా మనం ఎంత మంచి ఉండాలని
మన దేవుడు కోరినట్టు మనం ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని, ఎంత సంతోషం, ఎంత సమాధానం, ఎంత నెమ్మదిగా, ఎంత ఆశీర్వాదం అనుభవించుకొని ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుస్సు కలిగి మనం ఉండాలి అని దేవుడు కోరినట్టు పరిశుద్ధమైన జీవం గల దేవుడు నా పట్ల మీ పట్ల కోరిన ఆ స్థాయిలో ఎవరు కోరడం లేదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సాతాను అసలే కోరడం లేదనమాట. సాతాను అసలు కోరడం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సాతాను ఒక మాటలు వినవద్దు. ఒకవేళ వినే పరిస్థితి వచ్చినా కానీ యేసులో రిజెక్ట్ చేయాలన్నమాట. కొన్నిసారి మనకు అనిపిస్తాయి సాతాను ఒక మాటలు విన్నప్పుడు అది మనకి ఏదో మేలు అవుతుంది అని అనిపిస్తాయి. కాబట్టి మనం చూసిన హవ్వ కూడా అదే అనిపించాయి. సాతాను ఆ మాట్లాడిన విధానాన్ని చూసినట్లయితే హవ్వకి అనిపించామన్నమాట. ఆ పండు తిని ఉండే ఆమె జ్ఞానం వస్తుంది అని, పండు తిని ఉండే మంచి టేస్ట్ వస్తాయని, అది తిని ఉండే ఇంకా గొప్ప స్థాయికి వస్తాయని ఆ తప్పుడు సమాచారం ఆమెలో వెళ్ళిపోయింది అనమాట. తప్పుడు సమాచారం, బ్యాడ్ న్యూస్ వెళ్ళిపోయింది. కానీ ఆమె అనుకున్నాము గుడ్ న్యూస్ అని అనుకున్నాం. బ్యాడ్ న్యూస్ ఆమె విన్నప్పుడు కూడా గుడ్ న్యూస్ అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే గుడ్ న్యూస్ అనే ఎందుకు మంచి ఆమె సువార్త అని ఆమె అనుకున్నాం. ఎందుకంటే దానిలో సత్యం ఉంది అనమాట, మిక్స్ ఉంది అనమాట. అబద్ధం మాత్రం కాదు, సత్యం కూడా కలిపి ఉన్నా కాబట్టి ప్రియులారా డిసైనింగ్ పూర్తిగా చేయలేకపోయామన్నమాట. కాబట్టి మన డిసైనింగ్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మనను ఆత్మ వివేచన ఆత్మతో దేవుడు మనలో నింపినాక ఆత్మ వివేచన చాలా అవసరం. ఇప్పుడు యేసుక్రీస్తులో ప్రియులారా అది సమృద్ధి ఉంది, పరిశుద్ధాత్మ దేవుల్లో అది సమృద్ధి ఉంది. డిసైనింగ్ స్పిరిట్ అంటే ఆత్మ వివేచన. ఒక వ్యక్తి వారు మన దగ్గర వచ్చినప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో అని ప్రియులారా మామూలు వ్యక్తులకు అర్థం కాదేమో, కానీ జీవగల దేవుని కలిగిన పరిశుద్ధాత్మను కలిగిన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న దేవుని స్వరం బిడ్డన మీకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడతారు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో క్లోజ్ ఉండాలి, యేసుతో మనం క్లోజ్ ఉండాలి, దేవుని స్వరం వినాలి, దేవుడు మాట్లాడతారు. కాబట్టి మనం చూసినట్లయితే చాలా మంది బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే వేషధారులు గురించి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడింది. ప్రత్యేకంగా మనం చూసినది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. 7వ అధ్యాయము 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసు గురించి స్పష్టంగా చెప్పారనమాట. గొర్రెలు చర్మం వేసుకొని తోడేలు వస్తారనమాట. గొర్రెలు చర్మం వేసుకొని వస్తారు. ఇప్పుడు గొర్రెలు చర్మం ఇలా కప్పుకొని వస్తున్నాయి కాబట్టి మనం జస్ట్ మనం ఇలా చూస్తున్నప్పుడు అది గొర్రె అని మనకు అనిపిస్తుంది అనమాట. తోడేళ్ళని మనకు అర్థం కాదు అనమాట. తోడేలు డైరెక్ట్ వచ్చినట్లయితే మనకు అర్థమవుతాయి వెంటనే. గొర్రెలు చర్మం వేసుకోకుండా వచ్చినట్లయితే మనకు అర్థమవుతాయి తోడేళ్ళని వెంటనే అర్థమైపోతాయి. మనం జాగ్రత్త కొంచెం మనం పక్కగా జరుగుతాం. కానీ తోడేళ్ళు ప్రియులారా మనం చూసినట్లయితే గొర్రె చర్మం వేసుకొని వచ్చినట్లయితే ప్రియులారా మనకు డిసైన్ లేకుండా మన అర్థం అవడం కష్టం అనమాట. ఇదే ఇప్పుడు జరుగుతున్న ప్రాముఖ్యమైన ఒక సమస్య అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు ఎలాగ మీరు అర్థం చేసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు వారి దాని యొక్క ఫ్రూట్ చూడాలి. ఒక చెట్టు ప్రియులారా మనం చూస్తుంటే మంచి చెట్టు ఉండే దాని నుండి మంచి ఫలం వస్తాయి అనమాట. చెడ్డ చెట్టు ఉండే పనికిరాని చెట్టు ఉండే దాని నుండి పనికిరాని ఫ్రూట్ వస్తాయి, ఫలం వస్తాయి అనమాట. కాబట్టి దాని ఫలం ఫ్రూట్ నుండి అర్థమవుతాయి అనమాట. వారి యొక్క మాట నుండి, వారి యొక్క చూపు నుండి, వారి యొక్క క్రియలు ప్రియులారా మనం గమనించాలి. అప్పుడు మన అర్థమైపోతాయి. వారు పరిశుద్ధ కొరకు నిలబడుతున్నారా, క్షమించే విషయం కొరకు వారు నిలబడుతున్నారా, వారు దేవుని రాజ్యం కొరకు ఎలాగ వారు ఉన్నారు, వారి యొక్క మాటలు క్రియలు మనం గమనించాలి అనమాట. కాబట్టి దాని నుండి ప్రియులారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మంచి చెట్టు మంచి ఫలమే వస్తుంది. ఇప్పుడు నిజమైన దేవుని కుమార్తెగా నిజంగా దేవునితో జీవంగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి యొక్క ఆత్మ నుండి మంచి ఫ్రూట్ వస్తాయి, పరిశుద్ధాత్మ ఫలం వస్తాయి, వరాలు రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. యేసు గురించి అదే చెప్పామన్నమాట. కాబట్టి ఒకవేళ కొన్నిసారి మనకు ఏ సమస్య అవుతుంది అంటే మనతో చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి కావచ్చు, వారి నుండి వారు కూడా ఇలాంటి వేషధారణ వేసుకొని ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి వారు మన చుట్టాలు కావచ్చు, లేదంటే స్నేహితులుగా మార్చబడి ఉండవచ్చు, దానికి ముందు వారు కొన్ని మేలు చేసి ఉండొచ్చు, మనం వారితో చాలా క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఎవరు వాళ్ళైనా మనకు మోసం జరగవద్దు. కాబట్టి మనం సత్యం కొరకు, ట్రూత్ కొరకు నిలబడాలి. ట్రూత్ అంటే ట్రూ హ్యూమిలిటీ, ట్రూత్ అంటే దేవుని యొక్క వాక్యం విని దాని కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి ఈ కాలంలో. కాబట్టి వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా ప్రియులారా మనం
ఒప్పుకోవద్దు. ఆ స్ట్రాంగ్ నిర్ణయం మనం ఉండాలి. లేదంటే మన విశ్వాసంలో సరిగ్గా నిలబడలేదు, పడిపోతుంది అనమాట. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది? సత్యం కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. దేవుని యేసే కొరకు, క్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడుతున్నామా? లేదంటే మనం గాలి కొట్టినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 14 వచనాలు ప్రియులారా మనం చూసినప్పుడు గాలి వచ్చినప్పుడు, కొత్త బోధలు వచ్చినప్పుడు, తుఫాన్ అంటే ఆ గాలి వచ్చినప్పుడు మన అటు కదులుతుందా? ఎలా ఉంది మన పరిస్థితి, మన ఆత్మీయ చూద్దాం. కాబట్టి సత్యవాక్యం చేత ప్రియులారా మనం కట్టబడాలి. నిజమైన వాక్యం ద్వారా, మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కట్టబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రత్యేక ఈ కాలంలో పరిశుద్ధాత్మతో, వాక్యంతో నింపబడిన బోధ ప్రియులారా మనకు సహాయపడుతుంది అనమాట. చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే ఈ కాలంలో జరుగుతున్న ప్రాముఖ్యమైన ఒక సమస్య ఏంటిదంటే మెయిన్ గా అసూయ అనమాట. అసూయ. మనకు వాక్యాలు నేర్పిస్తారు, ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తారు. కానీ మనం ఎక్కువ మంది ఎదుగుతున్న కొద్ది కట్టేస్తారనమాట, కట్టేసి పడేస్తారనమాట. అంటే దానికి అర్థం తండ్రి హృదయం లేదు, లేదంటే తల్లి హృదయం లేదనమాట. తల్లి హృదయం ఉంటే ఏమవుతుంది? పిల్లలు ఎంత ఎదుగుతున్నప్పుడు ఆనందిస్తాయి అనమాట. కాబట్టి మనం ప్రత్యేక ఈ విషయం కొరకు ప్రార్థన చేయాలి, ప్రత్యేక దేవుజనం కొరకు ప్రార్థన చేయాలి. తండ్రి హృదయం, తల్లి హృదయం దేవాదయం ఉండే జీవం గల దేవుని హృదయం దేశం అంటే ఇద్దరు ఎదుగుతున్నప్పుడు దానిలో ఆనందించే హృదయం, అసూయ లేని హృదయం. అసూయ అనే వ్యక్తిగా ఉంటే వారు గొప్ప స్థాయిలో ఉండవచ్చు, కానీ ఆత్మీయుడు కాకుండా గొప్ప స్థాయిలో ఉండే ఏమేలు చాలా మంది ఎదుగకుండా అడ్డుపడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకుని ప్రార్థన చేయాలి. దేవా హృదయం చేయము, మార్చమని ప్రార్థన చేయాలి. మనది మార్చబడాలి, ఇతరుది మార్చబడాలి అనమాట. అందరం దేవుని హృదయం అంటే యేసయ్య ప్రేమతో నింపబడిన హృదయం మనం ఉండాలి అనమాట. మనం ఒక తండ్రి పిల్లలమని గెలుపు దేవుడు అనుగ్రహించినాక, మన క్రీస్తు వారమని గెలుపు అనుగ్రహించినాక, హల్లెలూయా. సాతాను ఒక తంత్రాలు ఏంటిది? భేదాలు తీసుకొని వస్తాయన్నమాట. రకరకాలు భేదాలు తీసుకొని వచ్చి పీస్ చేస్తాయన్నమాట. బాడీ ఆఫ్ క్రైస్ట్ ను ఐక్యత లేకుండా చేస్తాయన్నమాట. ఇప్పుడు దాని వెనుక ప్రియులరా దెయ్యాలు పనిచేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు ప్రతి అనైక్యత తొలగించామన్నమాట, శత్రుత్వం తొలగించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఎవరు వారమని మనతో అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? నువ్వు ఎవరు అని అడిగినప్పుడు మన ఐడెంటిటీ ఏంటిది? కాబట్టి ప్రియులారా దానికి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, మనం అందరం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వ్యక్తిగా నేనుండే మనం ఉండే. అలాంటి వారు ప్రియులారా తప్పకుండా చెప్పాలి, నేను క్రీస్తు వాడను, మేము క్రీస్తు వారం, లేదా నేను క్రీస్తు వాడను అని చెప్పాలి. నేను క్రీస్తుకు చెందిన వ్యక్తి అని ధైర్యంతో చెప్పాలి. ఎందుకంటే నా కొరకు మీ కొరకు ఎవరు ప్రాణం పెట్టి, ఏ మనిషి కూడా ప్రాణం పెట్టలేదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఏ మనిషి కూడా నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు మాత్రం ప్రాణం పెట్టాం. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు పరిశుద్ధ రక్తం కార్చాం. యేసుక్రీస్తు విలువ పెట్టి కొన్నామన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం కార్చి ఆ పరిశుద్ధ అమూల్యమైన రక్తం ద్వారా దేవుడు నన్ను కొని దేవుని ఒక సొత్తుగా, యేసుక్రీస్తు సొత్తుగా దేవుడు నన్ను మార్చాం. కాబట్టి మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మన యజమానుగా ఉండే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభువు ఉండే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనం దేవుడు ఉండే. మనం ఎవరు చెప్పిన మాటకు లోబడాలి, ప్రియులారా. దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. అదే ట్రూ హ్యూమానిటీ అంటే అదనమాట. దేవుడు చెప్పిన మాటకు నేను లోబడుతున్నామంటే నాకు అదే తగ్గింపు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పిన మాటకు ప్రియులారా లోబడుతున్నప్పుడు అది తగ్గింపు, ట్రూ హ్యూమానిటీ. కాబట్టి ట్రూ హ్యూమానిటీ చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదంతోటంలో ప్రియులారా మనం చూసినట్టే దేవుడు చాలా విషయాలు ఆదాంతో హవ్వతో చెప్పాము, కానీ మధ్యలో చుచ్చుకొని సాతాను వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఈజీగా హవ్వ పక్క పెట్టామన్నమాట. హవ్వ మంచి ఉద్దేశంతో పక్క పెట్టామన్నమాట. మంచి ఉద్దేశం అనేది నేను ఇంకా గొప్ప స్థాయికి వస్తుంది, ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి, దేవుని కంటే కూడా గొప్ప స్థాయికి ఉంటాయి, దేవుడు అలాగే నేను కూడా మార్చబడతాయి, తర్వాత దేవునికి లోబడ అవసరం లేదు, నేను చెప్పినట్టు అందరూ చేయాలి, ఆ స్థాయికి వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా అక్కడ మనం చూస్తున్నాము హవ్వ మోసపోయామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం మోసపోవద్దని బైబిల్ మనకు నేర్పిస్తుంది. హవ్వ మోసపోయాం, పడిపోయాం. కాబట్టి హవ్వ మాత్రం కాదు, హవ్వ పడిపోయాము అయినప్పుడు కూడా దానితో పాటు
ఆదాము కూడా పడిపోయాం అనమాట. ఆదాము కూడా పడిపోయాం. ఎందుకంటే ఆదాము జీవం గల దేవుని కంటే తన భార్యను ఎక్కువ ప్రేమించామన్నమాట. అది కూడా సమస్య అనమాట. జీవం గల దేవుని కంటే మనం ఎక్కువ దేన్ని ప్రేమించినా అక్కడే దెయ్యాలు పనిచేయడానికి అవకాశం ఉంది అనమాట. జీవం గల దేవుని కంటే, పరిశుద్ధైన సత్య దేవుని కంటే దేన్ని అయితే మనం ఎక్కువ ప్రేమిస్తున్న వ్యక్తులకు ఉంటే అక్కడ ఈవిల్స్ పెట్టు చాలా ఈజీగా పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిర్ణయించాలి, మనం ఎవరినో ప్రేమించాలి. ఫస్ట్ మనం ఎవరినో ప్రేమించాలి, దేనిలో మనం మార్బల్స్ పొందాలి, అలాగే దేనిలో మనం దేవుని చిత్తంలోనికి రావాలి. అది కూడా ట్రూ హ్యూమిలిటీ అనమాట. అలాగే ఎవరు నన్ను సట్టించాము అని ప్రియులారా మనం మరచిపోవద్దు. మనుషులు కాదు, మేడ్ ఇన్ గోడ్ అనమాట. మనందరం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేడ్ ఇన్ మనుషులు కాదు, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నిన్ను నిర్మించేది దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పంపిన కాబట్టి మన భూమిలో వచ్చామన్నమాట. మనుషులు పంపించేది కాదు, హల్లెలూయా. మనుషులను వాడుకున్నారేమో, తల్లిదండ్రులను వాడుకున్నారేమో భూమిలో మనం రావడానికి. కన్యక మరియను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నారు యేసుక్రీస్తు భూమిలో రావడానికి. అలాగే మన తల్లిదండ్రులను దేవుడు వాడుకున్నారు మన భూమిలో రావడానికి, హల్లెలూయా. కానీ దాని వెనుకే పని చేసేది దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అందరికంటే అన్నిటికంటే మొదటి ప్రియులారా మన దేవుని ప్రేమించాలి. కాబట్టి మనం అది మనకు లేదు అంటే ప్రార్థన చేయాలి. దేవా, నా హృదయం మార్చము పురుగా, నీ ప్రేమలో తగిలించినట్టు నాకు సహాయదేమో. అందరికంటే అన్నిటికంటే యేసయ్య నిన్ను ప్రేమించే హృదయం నాకు దయచేయము. పరిశుద్ధాత్మ దేవా, హోలీ స్పిరిట్ హెల్ప్ మీ. దేనిలో మనం ఇది సెట్ అవ్వాలి అనమాట. ఇది సెట్ కాదు అంటే మిగిలిన అన్ని డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. దీనిలో ప్రియులారా ఎవరైనా తప్పిపోయిన స్థాయిలో ఉంటే మిగిలిన అందరూ డిస్టర్బ్ అయిపోతాయి. బట్ ఇది సెట్ అవ్వాలి. కాబట్టి అది యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, చాలా సూటిగా చెప్పారు అనమాట. యేసుక్రీస్తు కూడా చాలా క్లియర్ గా చెప్పాను అనమాట. మత్తయి సువార్త 22:37-38 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 22:37 వచనములో మీరు పూర్ణ హృదయం అంటే కొద్ది హృదయం కాదు, అంటే కొంచెం అటు కొంచెం అంటారు, పూర్ణ హృదయంతో మీరు దేవుని ప్రేమించాలి. పూర్ణ మనసుతో మీరు దేవుని ప్రేమించాలి. పూర్ణ బలంతో మీరు ప్రేమించాలి. ఇంకా మన లూకా సువార్తలో మనం చూస్తుంటే పూర్ణ శక్తితో కూడా ప్రేమించమని రాయబడింది. పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ నన్ను ఆకాశం భూమి సౌందర్యం అందాసడితేనా పరిశుద్ధుడైన జీవంగల దేవును మీరు ప్రేమించాలి. అప్పుడు ఆ మాట యేసుక్రీస్తు మాట మనం రిసీవ్ చేయాలి. ఆ యేసే మాట మనం రిసీవ్ చేయాలి. కానీ ఆ మాట మనం రిసీవ్ చేస్తున్నప్పుడు కూడా ప్రాక్టికల్ గా ప్రియులారా చేయాలంటే యేసయ్య సహాయం నాకు మీకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బోర్న్ అగైన్ రక్షణ చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి కొత్తగా జన్మించిన వ్యక్తికి మాత్రమే యేసుక్రీస్తు చెప్పిన అది పూర్తిగా ప్రియులారా ఆకు స్థాయికు రావాలంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించాలంటే తప్పకుండా ప్రియులారా నాకు మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, సృష్టికర్తైన దేవుని యొక్క సహాయం అవసరం. అందుకొరకే ప్రియులారా మన సాల్వేషన్, గ్రేట్ సాల్వేషన్ అని బైబిల్లో రాయబడింది. అంటే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. ఒక స్థాయిలో రావాలి అంటే సొంత శక్తి, సొంత బుద్ధితో సాధ్యం కాదు. మానవులకు బుద్ధి జ్ఞానంతో అది సాధ్యం కాదనమాట. ప్రేమిస్తాం, మనం ట్రై చేస్తాం కానీ ఫెయిల్ అయిపోతాం. అది సాధ్యం ఎవరికంటే అది కూడా దేవునికి మాత్రమే అనమాట. యేసుక్రీస్తుకే సాధ్యం అది, అలాగే పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. అందుకొరకు ఎప్పుడు ఇలా మనం సువార్త వినిపించి దేవుడు నాకు మీకు రక్షణ అనుగ్రహించారు. రక్షణ వల్ల ఏమైంది ప్రియులారా? గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి నివాస చేస్తున్నాడు. దేని కొరకు వచ్చాడు? మనకు సహాయం చేయడానికి, అన్ని విధంగా సహాయం చేయడానికి, ఒక్క విధం కాదు, ప్రత్యేకంగా ప్రేమించే విషయంలో సహాయం చేస్తాడు. ఆమె యేసుక్రీస్తును అంటే జీవగల దేవుని ప్రేమించే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మహిమ క్రీస్తు నాకు మీకు 100% సహాయం చేస్తాడు. అందుకొరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? టెస్ట్ చేసుకోవాలి, ఆధారపడాలి. అలాగే మనం హోలీ స్పిరిట్లో ఆధారపడాలి, మనలో వచ్చిన యేసులో ఆధారపడి ప్రభువా నా కృపదయము, ప్రభువా కృపదయమని ప్రార్థన చేయాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కృప చేస్తాడు. దేని కొరకు? ఆ జీవగల దేవుడు అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు దేవుడు సహాయం చేయలేదని ఇంకెవరు సహాయం చేస్తాడు? దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తం అన్నమాట, అది దేవుని ప్రణాళిక అనమాట. దేవుని ప్రణాళిక అనేది మీరు పరిశుద్ధాత్మతో నింపబడి జీవగల దేవుని
పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించడం అది తండ్రి చిత్తం అనమాట. తండ్రి చిత్తం గ్రహించుకొని యేసుక్రీస్తు మాట్లాడామన్నమాట. తండ్రి హృదయం గ్రహించుకొని. అప్పుడు తండ్రి హృదయం టోటల్ గా ప్రియులారా, పరలోక తండ్రి యొక్క హృదయం పూర్తిగా గ్రహించేది యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే అది ఒకటి మనం చూసినట్లయితే తండ్రి నుండి వచ్చే మాటలు అనమాట. తండ్రి హృదయం అనమాట. యేసే మాటలు అందరూ కూడా మనం చూసినట్లయితే పరలోక తండ్రి ఎలా ఉన్నామని దాని నుండి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, పరలోక తండ్రి కోరుతుంది పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మనం ప్రేమించాలి. ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి ఆదం ఫెయిల్ అయిపోయింది, తన భార్య హవ్వ కూడా ఫెయిల్ అయిపోయింది, అంటే ఆ ఫ్యామిలీ ఫెయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే ఆదాము ఒంటరి ఉన్నప్పుడు దేవుడికి అర్థమైంది, ఈ ఆదాము ఒంటరి ఉండడం మంచి కాదు అని దేవుడే చెప్తాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు సాటైన సహాయను దేవుడు నిర్మించామన్నమాట, దేవుడు తయారు చేశాం. కాబట్టి ప్రియులారా అంతవరకు బైబిల్లో రాయబడింది, మనుషులు అంటే పురుషుడు గాని స్త్రీ గాని హల్లెలూయా వారు సాటైన సహాయం కావాలన్నమాట. కాబట్టి దాని కొరకు కూడా ప్రార్థన చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనెక్ట్ చేస్తాడు. హల్లెలూయా, కనెక్ట్ చేస్తే దేవుని శక్తులు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సాటైన సహాయాన్ని హవ్వను ఇచ్చినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వ వాళ్ళైన ప్రియులారా ఆదాం కూడా పడిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అందుకొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలి. మీరు సాటైన సహాయ కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తులు ఉంటే మీ వాక్యంతో, యేసయ్య మాటలతో, పరిశుద్ధాత్మతో నింపబడిన సాటైన సహాయం ఉంటే మంచిది అనమాట. మంచిది. ఎందుకంటే పరిశుద్ధాత్మతో, వాక్యంతో నింపబడిన సాటైన సహాయి దేవుడు హల్లెలూయా పార్ట్నర్ గా, అంటే ఇప్పుడు దాకా పెళ్లి చేయలేని వారికి యేసుమల దేవుడు అనుగ్రహించిన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి తోడుగా వచ్చే సహాయాన్ని మంచిదే, లేదంటే త్రోవ తప్పించడానికి అవకాశం ఉంది. అందుకొరకు బైబిల్లో రాయబడింది చెడు సహవాసం మనల్ని పాడు చేస్తుంది అనమాట. చెడు సహవాసం. కాబట్టి మంచి సహవాసం మనకు మేలు చేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. మంచి సహవాసం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అపోస్తుల గారి 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడిన అపోస్తుల గురించి రాయబడింది. అపోస్తుల బోధ యందును అపోస్తుల బోధ ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. కారణం ఏంటిది అంటే వారు డైరెక్ట్ దేవుని చూసేవారం అనమాట. డైరెక్ట్ జీవంగా దేవుని అనుభవించిన వారు అనమాట. డైరెక్ట్ దేవుని యొక్క అభిషేకంతో దేవుని అభిషేకంతో నిజంగా నింపబడిన వారం అనమాట. ఏదో నింపబడేమని పేరుకు చెప్పేది కాదు. నిజంగా వారు ప్రభువుని చూసామన్నమాట. నిజంగా దేవుని అనుభవించే వారం అనమాట. నిజంగా ట్రూ అనమాట. కాబట్టి ట్రూ హ్యూమిలిటీ వారిలో ఉంది అనమాట. ఎందుకంటే అపోస్తుల ప్రియులారా మనం చూస్తాం, నిజంగా దేవుని యేసుక్రీస్తు చాలాసారి వారికి యేసుక్రీస్తు ప్రదేశమైంది అనమాట. మాట్లాడాం. యేసుక్రీస్తు సమాధి చేయబడిన, అంటే సెలవులో ప్రాణం పెట్టి సమాధి చేయబడిన యేసుక్రీస్తు, తిరిగి లేచిన యేసుక్రీస్తు, మరణాన్ని చేసిన యేసుక్రీస్తు చాలా సారి శిష్యుల ముందు ప్రదేశం అయ్యామన్నమాట. నేను బ్రతికి ఉన్నాము, నిన్ను సజీవుడను అని ప్రియులారా ప్రూఫ్ చేశామన్నమాట, రుజువు చేశాం. అదంతా చూసినప్పుడు శిష్యులకు అర్థమైంది దేవుడు ఉన్నాడు. అది మాత్రంగా దేవుడు యేసయ్య చెప్పినట్టు ఆత్మతో వారిని నింపామన్నమాట. నిజంగా దేవునితో కనెక్షన్ ఉంది అనమాట. ఇప్పుడు నిజంగా దేవునితో సంబంధం కలిగిన వారు అపోస్తలులు. వారు బోధ ప్రియులారా మనం చూసినట్లయితే వారు దానిలో కలపలేదన్నమాట. కలపలేదు. వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అది కొందరికి నచ్చది, కొందరికి నచ్చలేదని. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు కోరికైనది నాకు నచ్చినట్టు చెప్పాలి, లేదంటే నేను ఉండలేదు అంటే ప్రియులారా నిజమైన దేవుని కుమార్తె ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనకు నచ్చినట్టు అని కాదు, దేవుడుకు నచ్చినట్టు, యేసే మీకు నచ్చినట్టు నాతో మాట్లాడు అని చెప్పాలి. పరిశుద్ధాత్మతో మీకు నచ్చినట్టు నాతో చెప్పు, నన్ను మార్చవు. కానీ నాకు నచ్చినట్టు ప్రభు మీరు చెప్పమంటే మనం ఇష్టం అయిపోతాయి. మనం ఇష్టం, కానీ మనం ఇష్టం కాదు ప్రియులారా. మనల్ని కొన్న దేవుడు ఇష్టం కొరకు మనం నిలబడమే మంచిది. మన ఇష్టంలో అభ్యంతరం ఉండవచ్చు. నా ఇష్టంలో, మీ ఇష్టంలో, ఎందుకంటే మన పాపంలో పడిపోయిన సార్లు ఉంది కాబట్టి, పాపం ఒక ఇన్ఫ్లుయెన్స్ కొంత మట్టుకు మనలో ఉంది కాబట్టి, పూర్తి మన మనసు నూతన పరిచయపడలేదు కాబట్టి మనం అనుకున్న అన్ని కూడా ప్రియులారా కరెక్ట్ కాదనమాట. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సొంత బుద్ధిలో మనం ఆధారపడవద్దు. సొంత బుద్ధిలో ఆధారపడుతున్న చాలా మంది ప్రియులారా మనం చూస్తున్నాం ఫెయిల్ అయిపోతున్నాయి. కానీ ప్రభు యొక్క చిత్తంలో, ప్రభు యొక్క స్వరంలో ఆధారపడుతున్న వారు జయం పొందుతారు, జయం అనుభవిస్తారు అనమాట. కాబట్టి మన సొంత చిత్తం, సొంత ఆలోచనలో అభ్యంతరం ఉండడానికి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ఒక ఆలోచనలో అభ్యంతర లేదనమాట. 100%
పరిశుద్ధమైన దేవుడు అనమాట మన దేవుడు. ఇప్పుడు యేసు క్రీస్తులో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ 100% ఉంది. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు ప్రియులారా మంచిది ఏంటది, నా ఇష్టం కాదు యేసే మీ ఇష్టం, నా జీవితంలో ప్రభువా మీరు చేయమంటే మంచిది. అప్పుడు మనకి సక్సెస్ అవుతుంది. అప్పుడే సంతోషం, సమాధానం, నెమ్మది. కాబట్టి ప్రియులారా అలాగే మనం చెప్పాలి అంటే మనకి ఏం కావాలి, ట్రూ హ్యూమిలిటీ కావాలి అనమాట. ట్రూ హ్యూమిలిటీ అంటే దేవునికి లోబడే మనసు. దేవునికి లోబడే మనసు. ఎవరు లోబడతారు దేవునికి? ఎవరు లోబడతారంటే ప్రియులరా, ఎవరైతే దేవుని ప్రేమ గ్రహించి దేవుని ప్రేమించేవారు, పూర్ణ హృదయంతో, అంటే దేవుని ఎక్కువ ప్రేమించేవారు, ఫస్ట్ ప్రైవేట్ దేవునికి ఇచ్చేవారు దేవునికి లోబడతారు. అది అపోస్తుల ప్రియులారా మనం చూస్తున్నాం. అపోస్తులు వారితో కొందరు చెప్పారనమాట, మీరు ఇక్కడే సువార్త చెప్పవద్దు, యేసు నామములో మాట్లాడవద్దని కొందరు బెదిరించామన్నమాట. కానీ ఆ బెదిరింపు మధ్యలో వారు అప్పలేదు. తండ్రి జీవగల దేవుడు మాతో మాట్లాడేది మేము చెప్తాం, కాబట్టి మనుషులు కాదు మాకు ఉపది దేవుడని వారు గట్టిగా చెప్పి వారు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధాత్మలు నిలబడి దేవుని ప్రేమ సువార్త యెరూషలేము అంతా కూడా వారున్న ప్రాంతం అంతా కూడా నింపేశామన్నమాట. ఎందుకు నింపామంటే వారు దేవునికి లోబడిన కాబట్టి దేవుడు వారికి సహాయం చేశాడు, పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. కాబట్టి ఎవరైతే దేవునికి లోబడుతున్నారో వారికి జీవగల దేవుడు అండగా నిలబడతారు, వారికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం దేవునికి లోబడుతున్నామా లేదా అని దేవునికి తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం, ప్రభువా నేను మీ మాట మీ వాక్యానుసరణ పాటించాం కాబట్టి నన్ను దీవించమని మనం కొన్నిసార్లు చెప్తారు. బైబిల్ గ్రంథం ప్రియులారా దేవునికి తెలుసు, మనం అదే చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు మనం పాటిస్తున్నామా లేదా అని. హల్లెలూయా. కానీ మన బాధ్యత అనేది పాటించుకోవడమే, దేవుని స్వరం విని మనం లోబడమే మన బాధ్యత. మిగిలిన విషయాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను దేవునికి లోబడిన వ్యక్తిగా ఉంటే ఎందుకు బాధపడాలి? ఒకవేళ మనం బాధపడుతున్నామంటే, ఎక్కువ బాధపడుతున్న వ్యక్తులు అంటే దానికి అర్థం వారు దేవునికి లోబడలేదన్నమాట. దేవునికి లోబడలేదు. ఎందుకంటే దేవునికి లోబడుతున్న వ్యక్తి బాధపడే అవసరం లేదు, నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని వారికి విశ్వాసం గ్రహిస్తూ అవుతుంది అనమాట. హల్లెలూయా. అందుకనే మంచి మనసాక్షి కలిగి మనం బ్రతకాలి. దేవునికి లోబడి బ్రతున్న వ్యక్తులు టెన్షన్ నుండి బయటపడతాయి అనమాట. వారికి తెలుసు నా దేవుడు కార్యం చేస్తాడు. అబ్రహాం జీవితంలో మనం చూడవచ్చు, అబ్రహాం దేవునికి లోబడే చెప్పిన మాట పాటించారు, అంతే చాలు, మిగిలిన దేవుడు చేస్తాడు. సమాధానం ఉండవచ్చు, కానీ కాబట్టి సమాధానంగా లేని పరిస్థితులు మీరు ఉంటే దేవునికి లోబడుతున్న విషయంలో మీరు కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నారేమో. హల్లెలూయా. అది బాధలోనికి నడిపిస్తుంది. అసలైన బాధ కారణం ఏంటంటే దేవునికి లోబడలేని పరిస్థితి బాధ తీసుకొని వస్తాయి అనమాట. నిజంగా దేవునికి లోబడుతున్న వ్యక్తి ఉంటే బాధ రాదు. ఎందుకంటే మీకు తెలుసు అనమాట, మీకు తెలుసు, మీ అంతరాత్మలు మీ లోపల తెలుసు, నేను పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని వాక్యానుసారంగా చేశాము, నా దేవుడు సజీవుడు దేవుడు కాబట్టి నా దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం ట్రూ హ్యూమిలిటీ ఉండాలి, నిజమైన తగ్గింపు ఉండాలి అనమాట. వేషధారణ ప్రియులరా ప్రభు దగ్గర అస్సలు పనికి రాదు. ఎందుకంటే మన దేవుడు అర్పించాల కన్నులు కలిగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, ఒక పాత నిబంధనలో ప్రియులారా మనం చూడవచ్చు, సౌలు అనే రాజు ప్రియులారా మనం చూసితే దేవుడు చెప్పారనమాట, అమాలేకులను వారితో యుద్ధం చేయాలి, అంత నాశనం చేయాలని ఒక మాట సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి పంపించామన్నమాట. కానీ సౌలు ప్రియులారా మనం చూసితే దేవుడు చెప్పినట్టు పూర్తిగా చేయలేదు, కొద్దిగా చేశాం. దేవుడు చెప్పినట్టు కొద్దిగా చేశాం. యుద్ధానికి అయితే వెళ్ళాం, యుద్ధం చేశాము, దాదాపు గెలిచినట్టు జయం పొందాము, తిరిగి వచ్చాము. కానీ దేవుడు చెప్పిన మాటలు పూర్తిగా చేయలేదన్నమాట. కొన్ని గొర్రెలను చంపకుండా తీసుకొని పెట్టామన్నమాట, దేవునికి యాగం అర్పించడానికి, బలి అర్పించడానికి. దేవుడు చెప్పారు అన్ని పూర్తి నాశనం చేయాలని మాట చెప్పి దేవుడు పంపించామన్నమాట. ఎందుకు సౌలు అలాగే పూర్తిగా ఆ గొర్రెలు కానీ ప్రియుల మేక గాని గొర్రెలు గాని దాన్ని పూర్తిగా ఎందుకు చంపలేదు అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనుషులను బట్టి అనమాట, మనుషులను భయపడి చేయలేదన్నమాట. ఇప్పుడు బైబిల్ ప్రియుల ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని బైబిల్ రాయబడింది. ఇప్పుడు దేవుని ఎక్కువ మనం భయపడుతున్నామా, మనుషులను ఎక్కువ భయపడుతున్నామా? దేవుని నిజంగా భయపడుతున్న వ్యక్తి ఉండే మనుషులు భయపడాల్సిన అవసరం రాదనమాట. ఇప్పుడు దేవునికి నిజంగా ట్రూ హ్యూమిలిటీ లేని వారు, దేవునికి నిజంగా భయపడలేని వ్యక్తులు అందరిని భయపడతాయి. సాతాను కూడా భయపడతాయి, రోగాన్ని భయపడతాయి, రకరకాలు మరణ భయం, ప్రాణ భయం అంతా కూడా ప్రియులు ఎక్కువ మనం చూసినట్లయితే నిజంగా దేవుని భయపడలేని వ్యక్తులకు అనమాట. నిజంగా దేవుని భయపడుతున్న వ్యక్తులకు, దేవునికి లోబడుతున్న వ్యక్తులకు వారు మరణ భయం, ప్రాణ భయం, రోగ భయం, తిరస్కార భయం, మనుషుల భయం, చీకటి శక్తుల భయం, అన్ని భయం నుండి వారు బయటపడతాయి అనమాట.
హల్లెలూయా. అందుకు ట్రూ హ్యూమిలిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవునికి ఎవరైనా లోబడుతున్న వ్యక్తి ఉండే, దేవుని స్వరానికి లోబడుతున్న వ్యక్తి ఉండే, ఆ వ్యక్తికి చాలా ధైర్యం వస్తుంది అనమాట. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు అండగా నిలబడు, దేవుడు నన్ను కాపాడుతాడు, జీవగల దేవుడు నన్ను కాపాడుతాడు, ధైర్యం వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవునికి భయపడుతున్నామా లేదంటే మనుషులకు భయపడుతున్నామా? ఇప్పుడు మనుషులకు, కాబట్టి దేవుడు ప్రియులారా కోరుతుంది మనం ఫస్ట్ ప్రియులారా దేవునికి భయపడాలి. దేవునికి భయపడి ఉండే చాలా అనవసరమైన ఫియర్ నుండి బయటపడతాయి అనమాట. కాబట్టి ప్రియుల సౌలు దేవుడు చెప్పిన మాట కంటే మనుషులు ఒక మాట, మనుషులకు భయపడి ప్రియుల చేస్తున్నా కాబట్టి బైబిల్ గ్రంథం నడిపిస్తుంది. సౌలు ప్రియులారా మనం చూసినట్లయితే మన మామూలుగా ఉన్న వ్యక్తి, మామూలు స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పుడు దేవుడు ఆయన రాజుగా దేవుడు అభిషేకించి రాజుగా పెట్టామన్నమాట. గొప్ప స్థాయికి దేవుడు తీసుకొని పెట్టామన్నమాట. కానీ దేవుని మాటకు లోబడలేదు కాబట్టి దేవుడే సౌలును తీసివేసి తర్వాత ప్రియులరా దావీదు అని చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులను జీవంగల దేవుడు ఆయన అభిషేకించి దేవుడు పైకి తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది, మన దేవుని ఒక మాట అవిధేయతగా దేవుని ఒక మాట మనం పట్టించుకోలేదు అంటే రోమిలకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు, 11వ అధ్యాయం చివరి భాగంలో ప్రియులారా చూడవచ్చు, దేవుని యొక్క జ్ఞానం గొప్పది అనమాట. ఇప్పుడు కొందరు అవిధేయత ప్రియుల చేస్తున్న స్థాయిలో ఉంటే దానికి అర్థం దేవుడు కొందరితో కరుణ చూపడానికి దేవుడు సిద్ధపడుతున్నాం అనమాట. కొందరు అవిధేయత స్థాయిలో ఉన్నట్టు మీరు చూస్తున్న వారు ఉంటే దానికి అర్థం ఇంకా కొందరితో దేవుడు కరుణ చూపడానికి దేవుడు సిద్ధపడినట్టే. కాబట్టి సౌలు అవిధేయ చేశాం, ఇప్పుడు దేవుడు చేశారు కరుణ, దావీదు మీద కరుణ వచ్చిందనమాట. లేదు కాబట్టి కొందరు అవిధేయతతో ఉన్నామంటే కొందరు మీద దేవుడు కరుణ చూపడానికి దేవుడు సిద్ధపడినట్టు ప్రియులరా అది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇశ్రాయేలు ప్రియులరా దేవునికి యూదులు అంటే దేవుని ఒక సువార్త అంగీకరించలేనప్పుడు సువార్త అన్ని జనులు కూడా దేవుడు ప్రియుల అన్ని జనులు యూదులు ప్రియుల చాలా మంది యేసుక్రీస్తు దిగి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తును అంగీకరించలేదు. కాబట్టి ఏమైంది, దేవుడు గొప్ప కార్యం చేశాడు. వారి అవిధేయతని బట్టి నాకు కరుణ వచ్చింది అనమాట, మనకు కరుణ వచ్చింది, అన్నిళ్ళు కూడా రక్షణ సువార్త వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు యూదుల దగ్గరికి వెళ్ళమని అంటే ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను అనమాట. కానీ అపోస్తల కార్యములో ప్రియులారా మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో పేతురుకు దేవుడు ఒక దర్శనం చూపామన్నమాట. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి ముఖభాష లేదు, అందరికీ సువార్త అంటే అన్నిళ్ళు కూడా సువార్త వినిపించాలని దేవుడు ప్రియులారా ఈ ఇశ్రాయేల్ ఒక అవిధేయతని బట్టి వారికి అవిధేయతని బట్టి అన్నిళ్ళు కూడా సువార్త వచ్చామన్నమాట. ఇప్పుడు కొందరు అవిధేయతని బట్టి ప్రియులారా దేవుని యొక్క పని ఆగిపోవడం లేదనమాట, దేవుడు తన పనిలో కొనసాగిస్తారనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులను దేవుడు లేపుతాడనమాట. విధేయత కలిగిన వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తారు, వారిని దేవుడు చాలా బలంగా వాడతారు. కానీ అవిధేయత కలిగిన వారు చూసుకొని ఏడ్చుకొని బాధతో వారు ఉండడానికి అవకాశాలు ఎక్కువనే అవిధేయత కలిగిన వారు. కానీ విధేయత కలిగిన వారు అంచెలంచెలు వారు హెచ్చిపోతారనమాట పరిశుద్ధాత్మ సహాయం దేవుని వాక్యాన్ని బట్టి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్, హోనర్ అండ్ లాంగ్ లైఫ్. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి దేవునితో ప్రియులారా భయభక్తి కలిగి ఉంటే మనకు దేవుని కాపుదల ఉంది అనమాట. దేవుని కాపుదల ఉంది, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎవరు హెచ్చించాలి? దేవుడు హెచ్చించాలి. ట్రూ హ్యూమిలిటీ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్. ఇప్పుడు కొందరు రిచ్ అవ్వాలి, రిచ్ అవ్వడం మంచిది, కానీ తప్పుడు దారిలో ప్రియులారా మనం వెళ్ళవద్దు. లేదు, వాక్యానుసారంగా వెళ్ళాలి. యేసుక్రీస్తుని పక్క పెట్టుకొని, యేసునామములో ఉన్న ప్రార్థన పక్క పెట్టుకొని, యేసునామములో ఉన్న ఆరాధన పక్క పెట్టుకొని, యేసునామములో ఉన్న విషయాలు పక్క పెట్టుకొని, క్రిస్తు నిందలు అంత కూడా పక్క పెట్టుకొని, క్రిస్తు కొరకు శ్రమ అనుభవించిన పక్క పెట్టుకొని, ఐగుప్తులో ఉన్న ధనం ప్రియులారా మోసే వెదగలేదనమాట. మోసతో దేవుడు మాట్లాడేమన్నమాట. కాబట్టి దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. మోస దేవుని స్వరం విన్న కాబట్టి ఐగుప్తులో చాలా కోడ్లు లెక్కైన కోడ్లు ఉండవచ్చు. కానీ మోస దేవుడు మోసతో మాట్లాడినప్పుడు దేవుని హృదయం మోస గ్రహించినప్పుడు ఐగుప్తు ఆ డబ్బును ప్రేమించలేదన్నమాట. ఐగుప్తులో ధనాన్ని ప్రేమించలేదు. దానికంటే ప్రియులారా మనం చూసినట్లయితే జీవం గల దేవుని మోస ప్రేమించామన్నమాట. దాని యొక్క రుచి అనమాట ఐగుప్తు ధనం అంటే గుడ్ బై చెప్పామన్నమాట. నాకు అది వద్దు, నాకు నాకు క్రిస్తు చాలు. క్రిస్తు కొరకు నేను నిందైనా సరే, అపమానమైనా సరే, ఏదైనా సరే నేను క్రిస్తు కొరకు నేను నిలబడదామని గట్టిగా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మన పరిస్థితి ఎలాగుంది? కొన్ని డబ్బు, కొన్ని ఆస్తి పాస్తులు ఇలాగే
ఆమెన్ చూపించినప్పుడు మన పరిస్థితి ఏమవుతాయి? యేసుక్రీస్తుని చూపించామన్నాడు సాతాను. లూకాసు వారు 4వ అధ్యాయంలో చూడవచ్చు. ప్రియులరా, మొదటి ఆదామును పడేస్తున్న సాతాను, ప్రియులరా మనం చూసినట్లయితే 2వ ఆదాం, కడపటి ఆదామును యేసుక్రీస్తుని శోధించామన్నాడు. యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి చూపాం, నన్ను మృక్కము, ఇదంతా కూడా ఇప్పుడు అధికారం అంతా కూడా ఇస్తాం, సిలువలో వెళ్ళ అవసరం లేదు, మరణం పొంద అవసరం లేదు, ఈ లోకం అంతా కూడా ఇప్పుడు నీ చేతులను ఇప్పుడు ఇది ఇస్తామని చెప్పామన్నమాట. కానీ యేసుక్రీస్తు అది రిసీవ్ చేయలేదన్నమాట. యేసుక్రీస్తు చెప్పాం, ఆమేన్, తండ్రిను అంటే జీవగల దేవుని మాత్రం ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు అది పట్టించుకోలేదు, రిజెక్ట్ చేశామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మోషే రిజెక్ట్ చేసిన విషయం ప్రియులారా మనం చూడవచ్చు. ఐగుప్తులో ఉన్న దాన్ని మోషే రిజెక్ట్ చేశామన్నమాట. కానీ మోషే నిర్ణయం చేసుకోండి, నాకు దేవుడు చాలు, నాకు జీవం కలిగిన దేవుడు చాలు, దేవుని పిలుపు చాలు, దేవుడు ఉండే చాలు, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, మోషే దేవుని పిలుపు కొరకు నిలబడి అరణ్యములో నడిచినా గానీ ప్రతిరోజు మన్నా దేవునికి మంచి స్ట్రాంగ్ ఫుడ్ అనమాట. దేవునికి స్తోత్రం. హెల్తీ ఫుడ్, స్తోత్రం. హెల్తీ ఫుడ్ 40 సంవత్సరాల దేవుడు అద్భుతంగా దేవుడు ఇచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మోసే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, 120 సంవత్సరం బ్రతికిన మోసే మంచి ఆరోగ్యం, బ్రతినంత కాలం మంచి చూపుతో బ్రతికామన్నమాట. మంచి ఎముకలంతా బలపరచబడి బ్రతికామన్నమాట. కారణం ఏంటది? జీవగల దేవునికి లోబడియాము, దేవుని ప్రశంస తో దేవుడు నింపామన్నమాట. అగ్ని సమంగా మేఘ సమంగా దేవుడు ఆత్మతో దేవుడు కప్పి, దేవుడు నింపి, దేవుడు జీవగల దేవుడు కాపాడి బలపరిచి అనేక లక్షలాది ప్రజలకు లీడర్ గా దేవుడు బలంగా వాడుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అది మాత్రం కాదు, భూమిలో మాత్రం కాదు, నిత్యత్వంలో శాశ్వత రాజ్యంలో యేసుక్రీస్తు 2వ తర్వాత కూడా ప్రియులరా బ్లెస్సింగ్స్ ఉంది అనమాట. భూమిలో మాత్రం కాదు, భూమిలో మాత్రం. కాబట్టి కృష్ణుని ప్రియులారా మనం ప్రేమించినప్పుడు భూమిలో మాత్రం దేవుని కాదు, భూమిలో ఉంది, దానితో పాటు నిత్యమైన ఆశీర్వాదం, పరలోకంలో కూడా నిత్యం ఆశీర్వాదం కూడా జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఇంకా గొప్ప విషయం అనమాట. అది చాలా గొప్ప విషయం. హల్లెలూయా. భూమిలో దేవుని ఉంది, 2 అనమాట. ఇక్కడ ఉంది, భూమిలో బ్రతినంతకాలం తలగా బ్రతుకుతుంది, అనేకలు దీవించడానికి దేవుడు వాడతారు. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం, నిత్యత్వంలో యేసయ్య రాకడ తర్వాత కూడా యుగాలు దేవుని సత్యం ప్రియులారా మన క్రీస్తు కొరకు నిలబడినప్పుడు సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సాతానుకు లోబడలేదు, రిజెక్ట్ చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రికి లోబడామన్నమాట. తన తండ్రి, పరలోక తండ్రికి లోబడిన. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనకు నేర్పిస్తుంది ట్రూ హ్యూమిలిటీ. యేసుక్రీస్తుల ప్రియులారా ట్రూ హ్యూమిలిటీ మనం చూడవచ్చు అనమాట. లేదు, మేము తండ్రి స్వరం వినాము, పట్టించుకోలేని వారు కాదు. తండ్రి స్వరం వినడం ఒక పార్టు, అది లోబడడం అప్పుడు పూర్తి అవుతాయి అనమాట. వినడం సగం అనమాట, వినడం ఒక భాగం, అది దానికి లోబడుతున్నప్పుడు అది ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి చిత్తం గ్రహించుకొని తండ్రికి మరణం దాకా లోబడామన్నమాట. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తును తండ్రి హెచ్చించామన్నమాట. కాబట్టి ఎవరైతే దేవుని ట్రూ హ్యూమిలిటీ దేవునికి లోబడుతున్నారో వారు జీవంగా దేవుడు డైరెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడు జీవంగా దేవుడు హెచ్చిస్తాడు. దాని కొరకు కొందరు మనుషులను కూడా దేవుడు వాడాలంటే దేవుడు వాడతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడైతే హెచ్చిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ట్రూ హ్యూమిలిటీ ప్రియులారా చాలా ఇంపార్టెంట్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ దుండే ప్రియుల లీడ్ టు రిచెస్, హోనర్ అండ్ లాంగ్ లైఫ్ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు దేవుడు స్వరం వినాలి, దానికి ఇప్పుడు లోబడి ఇప్పుడు హెచ్చింపు ఉంది అనమాట. హల్లెలూయా. అన్ని ఆమేన్. యేసుక్రీస్తు లోబడినప్పుడు అన్ని నామకడ గొప్ప నామం వచ్చింది అనమాట. హల్లెలూయా. అందరం యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి, అది తండ్రి కోరిక అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలారా ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ నాకు మీకు ఉండే, అది మనం నడిపిస్తుంది. రిచెస్ అనే బైబిల్లో రాయబడింది. ఇప్పుడు రిచెస్ ధనవంతులు ఉండడం ఐశ్వర్యం పాపం కాదు. మన మనసులో చాలా మంది తప్పు బోధ చేశారేమో, డబ్బు అంటే పాపం అని. నో, డబ్బు రిచెస్ పాపం కాదు. హల్లెలూయా. అది మనకు అవసరం అనమాట. దేవుని రాజ్య పరిచర్య కొరకు మన అవసరం, డబ్బు అవసరం, అభిషేకం మనకు అవసరం, దైవజ్ఞానం అవసరం. అలాగే దైవజ్ఞానాన్ని బట్టి డబ్బు ఐశ్వర్యం ఎలా వాడుకోవాలని ప్రియులారా మనం నేర్చుకోవాలి. అలాగే మనం దేవుని రాజ్యం కొరకు ఖర్చు చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఖర్చు చేసేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిజంగా దేవుని ఫస్ట్ దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తులు దేవుని రాజ్యానికి ఇచ్చే వ్యక్తులుగా బ్రతుకుతారు అనమాట. హల్లెలూయా. ఎలాగుంది మన జీవితం? దేవుని రాజ్యానికి ఇచ్చే విషయంలో మనం తగ్గిపోయిందా? గత సంవత్సరం కంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయిందా లేదంటే తగ్గిపోయిందా అంటే దానికి అర్థం దేవుని పట్టించుకోవడం లేదనమాట. దేవుని పట్టించుకోవడం లేదు, వేరే ఎవరినో పట్టిస్తుంది. ఇప్పుడు దేవుని ప్రియులారా దేవునికి లోబడే వ్యక్తులుగా ఉండే ట్రూ హ్యూమిలిటీ ఉండే ఏమవుతుంది? దేవుని రాజ్యానికి ఇచ్చేవారుగా బ్రతుకుతారు అనమాట.
ట్రూ హ్యూమానిటీ దేవుని రాజ్యానికి ఇచ్చే వారికి చెప్పాల్సిన అవసరం లేదు. వారే ప్రేమతో నింపబడి ఇస్తారనమాట, బలవంతం చేయ అవసరం లేదు. హల్లెలూయా. కొందరు ఉన్నారు, కొందరు ప్రెస్ చేస్తారేమో, అది ట్రూ హ్యూమానిటీ కాదనమాట, అది ఫోల్స్ హ్యూమానిటీ అవుతుందన్నమాట. కాబట్టి బైబిల్లో స్పష్టంగా రాయబడింది, 2 కొరింథీయులు 9:6 రాయబడింది, 7 రాయబడింది, నువ్వు ఇచ్చినప్పుడు ఉత్సాహంతో దేవుని ప్రేమించుకొని దేవుని స్వరం విని ఇవ్వాలి. కాబట్టి వారు వీరు చెప్పిన కాబట్టి కాదు, వారు వీరు చెప్పి వారు 10 సార్లు చెప్పి అలాగే చూస్తున్నామంటే బలవంతం అయిపోతాయి. అలాగే చేయవద్దని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు సనవుకొని గుణుకొని కాదు, దేవుని ప్రేమించుకొని దేవుని లోబడి ఇవ్వడం వాళ్ళైనా బ్లెస్సింగ్ దేవుని అనుభవిస్తుంది అనమాట. కాబట్టి అలాగే లేదు అంటే అందుకొని కావచ్చు కొందరు దీవెనలు ఆగిపోతున్న స్థాయిలో ఉంది. ఎందుకంటే దేవుడు పిల్లల హృదయం చూస్తున్న దేవుడు అనమాట, బయట కాదు. దేవుడు హృదయం చూస్తున్న దేవుడు, డైరెక్ట్ దేవుడు హృదయం చూస్తున్న దేవుడు. కాబట్టి మనం చూస్తున్నాము, శమ్ముల దేవుడు దావీదును అభిషేకించడానికి పంపించామన్నమాట. దావీదును అభిషేకించడానికి పంపించినప్పుడు ఇశ్శాయి ఒక్కొక్క కుమారులు ముందుకు వచ్చామన్నమాట. కాబట్టి ఫస్ట్ వ్యక్తిని చూసినప్పుడు సమూయేలు అనుకున్నాము, ఈ వ్యక్తిని అనుకున్నాం, ఎందుకంటే ఎత్తు లావు అంత ఎక్కువనే. కానీ దేవుడు చెప్పారు ఈయన కాదు, ఇంకొకరని చెప్పాను. కాబట్టి అప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, మనిషి ఏమో బయట ఉన్న చూస్తాను అనమాట, దేవుడేమో హృదయం చూస్తున్నాడు. కాబట్టి నా దేవుడు మన దేవుడు యేసయ్య మన హృదయం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు హృదయంలో ప్రియులారా తగ్గింపు ఉండాలి హృదయంలో. కాబట్టి ఆ దీవగల దేవునితో సంబంధం ఉన్న వారికి అది వస్తాయి అనమాట. జీవగల దేవుని సంబంధం లేని వారికి అది రావడం కష్టమనమాట. అందుకొరికి బోనగేన్ పొందాలి, కొత్తగా జన్మించాలి, జీవగల దేవునితో కనెక్ట్ అవ్వాలి, యేసుక్రీస్తుతో కనెక్ట్ అవ్వాలి, పరిశుద్ధాత్మతో కనెక్షన్ ఉన్న వారికి అది గెలింపు వస్తాయి అనమాట, మిగిలిన వారికి రాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి, నేను నా ఇంటి వారు జీవగల దేవుని స్వరం వినాలి, జీవగల దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి. అలాంటి వ్యక్తులు 100% దేవుని అనుభవిస్తాయి అనమాట. జీవగల దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి దేవునికి లోబడలేని వ్యక్తులకు దేవుడు ప్రియులారా సహాయం చేయలేదని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదంటే మారు మనసు పొందాలి. ఒక ఆప్షన్ ఉంది, రెపెంటెన్స్, మారు మనసు పొందాలి. దేవుడు ఎవరినో తోసివేసే దేవుడు కాదు. ఎంత అవిధేయత కలిగిన వ్యక్తి అయినా సరే, ఎంత తిరుగుబాటు కలిగిన వ్యక్తి అయినా సరే, ఎంత హార్డు హృదయం కలిగిన వ్యక్తి అయినా సరే దేవుడు తోసివేయలేదు. కాబట్టి మారు మనసు రెపెన్. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే సంఘంతో దేవుడు మాట్లాడినప్పుడు చాలా సరే మాట రాయబడింది, రెపెన్ సంగమా మారు మనసు పొందువు, దేవుని మారు మనసు పొందాలని రాయబడింది. ఇప్పుడు పడిపోయిన ప్రియులారా విషయంలో మారు మనసు పొందాలి అన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, పాపం ప్రియులారా మనం లోపలి దాచిపెట్టుకొని ఉన్నవారు వర్ధిల్లలేదు. వారి కొరకు ఎంత ప్రార్థన చేసినా కరెక్టే, వారి కొరకు ఎంత ప్రార్థన చేసినా వారు వర్ధిల్లలేదు. కారణం ఏంటిది? వారు లోపలే పాపం దాచిపెట్టిన కాబట్టి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, పాపం ఒప్పుకున్న వారు దాన్ని విడిచిపెట్టేవారు దేవుని కరుణ పొందుతారు. పాపాలు ఉంటే ఒప్పుకోవాలి, యేసయ్య నేను పలానా విషయంలో నేను పొరపాటు చేశాను, నాకు గర్వం వచ్చింది, నేను పలానా విషయం దేవా మీ మాటలు పట్టించుకోలేదు, నేను పొరపాటు చేశాను అని జీవగల దేవునితో ప్రియులారా మనం చెప్పాలి. ఇక జీవగల దేవుడు నాతో మీతో మాట్లాడినప్పుడు దానికి లోబడకుండా ఎక్కడ వెళ్ళినా, ఈ భూమి మీద ఎక్కడ వెళ్ళినా, ఏ సముద్రం లోపల వెళ్ళినా, ఎంత ఆకాశం కానీ ఎక్కడ దాగి ఉన్నా సరే ప్రియులారా దేవునికి తెలుసు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కటి ప్రియులారా మార్గం, మారు మనసు అనమాట. హల్లెలూయా. పాపం చేస్తున్న స్థాయిలు ఉంటాయి, దేవుని ఒక మాటలు పట్టించుకోలేని స్థాయిలు ఉంటాయి. ప్రియులు దయచేసి ఒకటి ప్రియులారా ఆప్షన్ మారు మనసు, ప్రభుత్వ పాప ఒప్పుకోవాలి. యేసయ్య నేను ఆలోచన ద్వారా, మాటల ద్వారా, నా జీవితం ద్వారా నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాము, మిమ్మల్ని నేను పట్టించుకోలేదు, మిమ్మల్ని నేను నిర్లక్ష్యం చేశాం, దేవుడు క్షమించమని దేవునితో అడగాలి, రక్తం ద్వారా అడగాలి. దేవుడు చెప్పినట్టు మనం చేసే స్థాయికి వచ్చినప్పుడు జీవంగా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు దాకా చాలా విషయాలు పెండింగ్ లో దేవుడు పెడతారనమాట, పెండింగ్ లో పెడతారు. ఎందుకంటే దేవుడు కోరుతుంది, మారు మనసు దేవుడు కోరుతుంది, మన హృదయం దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుడు ప్రేమిస్తున్నాము కాబట్టి మారు మనసు దేవుడు ఒక అవకాశం దేవుడు ఇచ్చామన్నమాట, ఒక ఛాన్స్ దేవుడు ఇస్తున్నాం. కాబట్టి మారు మనసుకు దేవుడు చాలా సారి అవకాశం ఇస్తాడు. ఆ టైంలో మనం మారు మనసు పొందలేదు అంటే దానికి తగిన ఫలం కూడా పొందే స్థాయి వస్తాయని కూడా బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి రెపెంట్ చేయడానికి కూడా దేవుడు ఒక టైం ఇస్తాడు అనమాట. టైం లోపల మనం చేయాలి, లేదంటే ప్రియులారా స్తోత్రం దేవుడు ఏం చేస్తాడంటే అది చూసుకొని అర్థం చేసుకోవాలి అనమాట, అంతే. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, ఆపర్చునిటీ ఇస్తాడు. మారు మనసు బంధుము ఇప్పుడు మారు మనసు బంధుము. అప్పుడు ఎంత త్వరగా మారు మనసు పొందడం అంత మంచిది. కొందరు ఈ విషయంలో చాలా కఠినంగా వివరించి ఉండే ప్రియులారా దేవునికి స్తోత్రం. దేవుని ఒక
చేయకూడదు వారికి చాలా భారంగా వస్తాయి అనమాట. చాలా ఇదనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ప్రేమ అయినప్పుడు కూడా ప్రియులారా మారు మనసులోనికి విధేయలోనికి నడిపించే దేవుడు అనమాట. తిరుగుబాటు నుండి విడిపించే దేవుడు అనమాట. విధేయలోనికి నడిపించే దేవుడు అనమాట. ఎందుకంటే దేవునికి మన విధేయత ఉంటేనే మనకు మేలని దేవునికి తెలుసు. తిరుగుబాటు స్వభావం ప్రియులారా, అవిధేయత ఎక్కడి నుండి వచ్చింది? పడిపోయిన ఆదాం నుండి వచ్చింది అనమాట. సాతాను పడిపోయిన అంటే మొదటి ఆదాం ద్వారా వచ్చింది అనమాట. కాబట్టి తిరుగుబాటు స్వభావం, రిబెలియన్ క్యారెక్టర్ ఉండే బాధపడకండి, ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం విధేయత కలిగిన వారు ఉండాలి. ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తే కొందరు ఇప్పుడు ఇలా మనం చూస్తే చాలా డబ్బు కలిగిన వారు ఉండవచ్చు, అయినా కానీ అది అనుభవించలేని పరిస్థితి ఎంత ఘోరం. చాలా మందికి ఆస్తిపాస్తులు ఉండవచ్చు, కానీ అది అనుభవించలేని పరిస్థితి ఉండే ఎంత ఘోరం. కానీ ట్రూ హ్యూమిలిటీ, జీవగల దేవునితో మనం సమయం గడుపుతున్నప్పుడు, దేవునికి లోబడుతున్నప్పుడు రిచెస్ దేవుడు ఇవ్వడం మాత్రం కాదు, ఆస్తిపాస్తులు దేవుడు ఇస్తాడు, లేదని కాదు, ఇస్తాడు. అది అనుభవించడానికి కూడా దేవుడు కృప చూపిస్తాడు అనమాట. దేవునికి సొంత అది అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ చాలా ప్రాముఖ్యమైన విషయమని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి దానివల్ల మనకు రిచెస్ అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, ఇక మందు ధనవంతులారా గర్విష్ఠులుగా ఉండవద్దు. గర్వం డబ్బు ప్రియులారా మన చేతులు ఇచ్చిన డబ్బు మనకు గర్వంగా ఉండే గర్వం వలన ప్రియులారా మనం చూస్తుంది బైబిల్ గ్రంథం మనకు ఫస్ట్ సిన్ అదని బైబిల్ మనకు నేర్పిస్తుంది. గర్వం వలన మంచి దూదగా ఉన్న వ్యక్తి లూసిఫర్ గర్వం దేవుని కన్నా గొప్ప స్థాయికు వెళ్ళాలని ఆ ఆశయాన్ని బట్టి పడిపోయిన గర్వాన్ని బట్టి అనమాట. ఇప్పుడు డబ్బు ప్రియులారా పాపానికి కారణంగా ఉండవద్దు అనమాట. గర్వం వలన డబ్బు వలన గర్వం రావద్దు. అందుకు ధనవంతులారా గర్విష్ఠులు కాకుండా బైబిల్లో రాయబడింది. ఎందుకంటే డబ్బు స్థిరంగా లేదు, జీవగల దేవుడు స్థిరంగా ఉన్నామన్నమాట. కాబట్టి మోసంగా అది అర్థమైంది అనమాట. డబ్బు స్థిరంగా లేదు, ఆస్తిపాస్తులకు స్థిరంగా లేదు, ఇప్పుడున్న భూమి కూడా స్థిరంగా లేదు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే దాని మీద మనం హత్తుకొని ఉండే మనకు చాలా నష్టం జరుగుతాయి. కాబట్టి మనం ఫస్ట్ ఎవరిని హత్తుకోవాలి? యేసును హత్తుకోవాలి, యేసు క్రీస్తుని పట్టుకోవాలి అనమాట. యేసు క్రీస్తును ఆమెను సంతోషపెట్టాలి, జీవగల దేవుని సంతోషపెట్టాలి. అంటే బైబిల్లో రాయబడింది, నేను జీవగల దేవుని కంటే మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటే నేను దేవజనుడు లేదంటే దేవజనుడుగా మనం ఉండలేదన్నమాట. దేవుని యొక్క బిడ్డగా మనం ఉండలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులు దేవునికి లోబడాలి అనమాట. ఫస్ట్ అబౌట్ దేవుడు అనమాట, తర్వాత మిగిలిన అందరూ కూడా తర్వాత విషయం. హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఇలా మనం సెటిల్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ మనం దేవునితో ఉన్న కనెక్షన్ సెట్ చేసుకోవాలి. మిగిలిన విషయాలప్పుడు దేవుడు ప్రియులారా అదే ఓరుగా దేవుడు చేసే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు నేర్పిస్తే ధారాళంగా ఇచ్చే దేవుడు అనమాట. మన సుఖంగా సంతోషంగా అనుభవించడానికి మనకి ఇచ్చే దేవుడని 1 తిమోతి 6వ అధ్యాయం 17 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్ హోనర్ కూడా వస్తాయి అనమాట. దేవుడు మనం హెచ్చినప్పుడు మనం చూస్తున్నాం. పేతురు ప్రియులారా మనం చూడవచ్చు, మోసే మనం చూడవచ్చు. దేవునికి లోబడిన కాబట్టి చాలా గొప్ప ఘనత వచ్చింది అనమాట. పేతురు దేవునికి లోబడిన కాబట్టి ఎంతో గొప్ప ఘనత వచ్చింది. పేతురు గాని, పౌలు గాని, యోహాను గాని చాలా భక్తులు. అది మాత్రం కాకుండా దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు లాంగ్ లైఫ్ కూడా ఉంది అనమాట. దేవునితో కలిసి లేదుండే లాంగ్ లైఫ్ లేదనమాట. కాబట్టి ఈ భూమిలో లాంగ్ లైఫ్ కావాలంటే జీవగల దేవుని మాటకు లోబడి బ్రతకడమే, వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. దేవా స్తోత్రం, దేవా మీకు లోబడి బ్రతైనట్టు నాకు కృప దయము. మనకందరికీ దేవుడు కృప అనుగ్రహించినాక కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి లోబడి దేవునికి చిత్తానుసారం బ్రతైనట్టు హోలీ స్పిరిట్ దేవా మాకు అందరికీ కృపదయం. అందరూ ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం అందరూ దయచేసి ఈ వాక్యం ముందు ప్రార్థన చేస్తాం. దేవా మీకు వందనాలు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మీరు మాతో మాట్లాడుతున్నట్టు వందనాలు తండ్రి. మీ స్వరం తండ్రి గొప్పది తండ్రి అని గ్రేపు మాకు దేవా దేయము తండ్రి. ప్రభువా అందరికంటే అన్నిటికంటే ప్రభువా యేసు మిమ్మల్ని ప్రేమించే ఆ మనసు, ఆ కృప తండ్రి, అభిషేకం మాకు దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మిమ్మల్ని ప్రేమించే విషయంలో తగ్గిపోవద్దు తండ్రి. సహాయం చెమ్ముతండి ప్రభా, సహాయం చెమ్ముతండి. ఓహే డాబా ఖరాబేనా సూర్యుడు కోరిబిడే ప్రభావ మిమ్మల్ని ప్రేమించే విషయంలో నువ్వు తగ్గిపోయిన స్థాయిలో ఉండే తండ్రి మారు మనసు అనుభవం దేవా దయచేయముతండి. ఓహే డాబా ఖరాబినా సూర్యుడు కోరిబిడే తండ్రి ప్రభు ఆలోచన మాటలు ఆమె క్రియలు అన్ని ఎరిగిన దేవా వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా మీ దర్శలో
దేవా నిందారహితులుగా ప్రతి కృపదవా దైవం తండ్రి, మీ చూపులో తండ్రి మీ చిత్తం చేసే బిడ్డలుగా కృపదవా దైవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే దాబా ఖరబిన సోలో కోరబిడే స్నేహ ఆరాధన ఖరబిడే సోలో కోరబిడే దేవా ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ us టు రిచెస్ హోనర్ అండ్ లాంగ్ లైఫ్. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే మీకు సమర్పించుకొని నిజంగా తగ్గింపుతో మీ స్వరమిని మీతో భయభక్తి కలిగి బ్రతున్న అందరిని బట్టి స్తోత్రం తండ్రి. వారు ఆత్మ బలపరచు, వారి ప్రాణం శరీరం బలపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ వాక్యానుసరంగా ఉన్న ఆమె ఐశ్వర్యం తండ్రి, ఘనత తండ్రి, ఆమె దీర్ఘాయుస్సు, ఆరోగ్యం, సంతోషం, సమాధానం దేవా మీకు లోబడుతున్న ప్రతి ఒక్కరు యేసులో అనుభవించినాకని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ప్రభావ మీ స్వరానికి లోబడలేని ఆమె స్థాయిలో ఉండే తండ్రి, వారు మారుమనసు అనుభవం దేవా మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం కింద మమ్మల్ని సమర్పిస్తున్నాం. కుడి వేసిన ప్రతి ఒక్కరును దేవా యేసు మీ గొప్ప నామంలో దీవిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకే అభయిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. పాస్టర్ ఓకే చిన్న పాట పాడుతున్నాను. కానుక విషయంలో ప్రార్థన చేసి పాట పాడు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడు నాయన, సత్యదేవుడు, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడినది స్తోత్రం తండ్రి. నీ అందరి విశ్వాసంతో నాయన నీకు లోబడే బిడ్డలుగా మేము ఉన్నట్టుగా తండ్రి, నీ కృప నీ యొక్క ఆశీర్వాదం మా పై కుమరించమని వేసినాము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేలని ఓ కేశవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించే ధరపైన ప్రభు నామము, కలిమి కొలది ప్రభును కల్పింపవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ
భరితంబులు కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు బలి అయ్యే నీ పాపములకేసువే చెలువంగ ప్రభుకి చింతింతువా నీ ధనమో నీ గణమో ప్రభు యేసుదే నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా నీ ధనమో నీ గణమో ప్రభు యేసుదే నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఆమేన్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు ఆరాధన తండ్రి, మీకు వందనాలు తండ్రి, పరిశుద్ధర మీకు వందనాలు, ఓహిబనాసి ఆరాధన. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధర మా ప్రేమ కలదండి తండ్రి, ఈ రోజు మాకు అనుగ్రహించినటువంటి ప్రతి మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము తండ్రి. దేవా మీకు వందనాలు, వందనాలు తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దేవా నిజమైన తగ్గింపు కలిగి దేవా ప్రతి కృప తండ్రి మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. దేవా పరిశుద్ధాత్మ మీరు యేసయ్య మీరు పరిశుద్ధాత్మ మాలో ఉన్నట్టు వందనాలు తండ్రి. మీ స్వరమైన అన్నదిన ప్రతి కృప మాకు అందరికీ అదే కుమ్మరించమో తండ్రి. దేవా కృప మాకు అందరికీ అదేగా దయచేమో తండ్రి. దేవా నేను సత్యం మార్గం అని చెప్పిన తండ్రి, మీ మార్గమైన మీ స్వరాన్ని వెంబడించే కృప తండ్రి మాకు దయచేమో తండ్రి. కుడి వేసిన అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మీ రాజ్యం కొరకు తండ్రి ఇవ్వలేని పరిస్థితులు ఎవరైనా తండ్రి దారిద్ర్యం అనుభవిస్తున్న వారు ఉండే తండ్రి. దేవా దారిద్ర్యం నుండి అప్పు నుండి యేసయ్య విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవా డబ్బు సమృద్ధి వచ్చి కూడా మీ రాజ్యానికి ఇవ్వలేని వారు ఎవరైనా ఉండదు తండ్రి. వారు కుమారుబని సుదేవా దేవని యేసువని ప్రత్యేకమైన ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే డబ్బు తండ్రి మీరు ఇచ్చి దానిలో తండ్రి మీ రాజ్యం వరకు సంతోషంతో ఇచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఇవ్వడానికి తీర్మానం చేసిన వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం తండ్రి. వారిని తండ్రి ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. దేవా 2 కొరింథీయులు 9:8-10 వదన ప్రకారం మన దీవెన దేవా దేశము తండ్రి సమృద్ధి అయిన కృప తండ్రి. అలాంటి వ్యక్తులను ప్రభు మీరు ఎరుగన దేవుడు తండ్రి. వారికి వేస్తే మీరు ఆమె ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్స్ అన్ని ఏరియాలో హోలీ స్పిరిట్ మీరే సహాయం చేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. పిలుపులకు రాసిన పత్రాలు 19 వదన ప్రకారం దేవుడు దాని ఐశ్వర్యమైన క్రిస్తు యేసు మహిమలో వారి అవసరాలు అద్భుతంగా తండ్రి యేసులో అది తీర్చబడినా కానీ ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. విత్తబడిన తండ్రి కాಣಿకను బట్టి స్తోత్రం, ఉపరిని బట్టి వందనాలు దేవా. 100లుగా తండ్రి వారు తండ్రి అది ఫలించినట్లు తండ్రి తిరిగి తండ్రి వారు దగ్గరకు తండ్రి ఇస్తామని మాట అయిపోయిన ఇప్పుడు ఇస్తాం అణచి గురించి దిగజారుటూ సమృద్ధి తండ్రి హార్వెస్ట్ ఆమె గ్రేట్ హార్వెస్ట్ ప్రతి ఒక్కరు అనుభవించుంటూ పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ కుడి వేసిన అందరిని బట్టి స్తోత్రం తండ్రి. తండ్రి వారి ఆత్మ ప్రాణశక్తి దీవిస్తున్నాం తండ్రి. అభిషేకం నాన్న కృపలో ఇంగ్రేసావు నాకు తండ్రి. ఓహే డాబా కరబినా సుగలో కోరబిరే తండ్రి మీకు లోబడకుండా పని ఆమె ఉన్న తండ్రి మనసు దేవ భాగం తండ్రి పార్టు తండ్రి నూతన పరిచయం తండ్రి డిస్టర్బడిన తిరుగుబాటు స్వభావం నుండి ఆ కింద ఆత్మ దగ్గర పూర్తి విడిపించిందండి. పూర్తి మీకు లోబడి మేమందరం ప్రతి కృప తండ్రి అదేవిధంగా మాకు అనుగ్రహించిన ప్రత్యేకం సుధీస్తున్నాం తండ్రి. అందరిని దీవిస్తున్నాం, మీ రకంగా దాపిస్తున్నాము. మేమందరం 100 ఫలించినాక తండ్రి, మేము అదేంగా ఫలించినాక తండ్రి. అలాగే మీ నామం అందరి ద్వారా మీ నామం మహిమపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాము. మహిమ గణిత మీకు అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.